ప్రస్తుతానికి పిఠాపురంలోని రెల్లివాడలో అయితే ఉన్నాం. అవును, పిఠాపురంలో ఈసారి జనసేనండి ఇంకా పక్క ఇంటికో లక్ష ఇస్తామంటున్నారు వైసీపీ. ఇక్కడ ఓట్లు వేసి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. బంపర్ మెజార్టీతో గెలుస్తారండి. సినిమా లేదు, ఆ 1,00,000 కాదు 2,00,000 ఇచ్చినా అంత సినిమా లేదు, అయిపోయిందండి 9 సీన్. ఆ 1,00,000 కాదు 2,00,000 ఇచ్చినా సరే మాకు అవసరం. నేను పరిపాలన చూడాలని ఉందండి మాకు. మా ఆయన డబ్బు గురించి ఆశపడి మనిషి కాదండి, ఏదో ప్రజలకు మేలు చేద్దాం అని వస్తాడండి. ఎప్పుడైనా సరే వెళ్ళి ఇది అని ఎప్పుడైనా ముట్టపెట్టి చెప్పాడా? అక్కడ చేసిందల్లా పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో పడవలు మునిగిపోయినాయి. ఫస్ట్ వెళ్ళి చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఆయనకంటే ముందెళ్ళి 1 రూపాయి ఇచ్చాడని చెప్పమానండి, అప్పుడు చెప్తాం మేము ఎవరికైనా సరే. నాకు రూపాయి కూడా నాకు వద్దు. ఆడిచ్చే ₹1,00,000 ఇవన్నీ కూలి పని చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి. ఆడిచ్చే రూపాయలు కదా మాకేమో వద్దు. వైఎస్ఆర్సీపీ కట్ట మేము వేయమండి. జనసేన పక్కా జనసేన. ఆయన రాకముందే చాలా చేస్తారండి, వస్తే ఇంకా బాగా చేస్తారనేసి మనం 1,00,000 ఇచ్చినా 2,00,000 ఇచ్చినా మా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామండి. నమ్మకం ఉందండి, ఎందుకంటే ఇంకా మాలో మనిషి అన్న అని మేము నమ్ముతున్నామండి. ఆయనకి ఎవ్వరు ఎంత ఇచ్చినా సరే మేము పవన్ కళ్యాణ్కి వేస్తామండి. పెళ్లి అంటేనే మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం చాలా చులకనగా చూసేవారు. ఎంతమంది వచ్చారు గానీ ఎవ్వరు కూడా మాకు అలాగట్టుకు వచ్చి మా సమస్యలు అనేది ఎవ్వరు చూడలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు రాకముందే మాకు వచ్చి మా సమస్యలు ఏంటో కూడా తెలుసుకున్నారు. త్వరగా ఎప్పుడు రావాలి, మా దేవుడు ఎప్పుడు వస్తాడని చూస్తున్నాం. బంగారు విజయం చేసుకుని వాడుకుంటా కానీ జనసేనగా ఓటేస్తాం. ఆయన గుర్తేంటి? గ్లాస్ అండి. గ్లాస్ గుర్తుగా పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. క్లాస్ అండి. గ్లాస్ గాజు గ్లాస్